హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ బుట్ట బొమ్మ. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. అలాగే మన వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. మన ఛానల్లోకి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకెందుకు లేటు, మనం డైరెక్ట్గా అయితే ఇప్పుడు వంట చేసేసుకుందాం. మా దగ్గర అయితే వంట అయితే స్టార్ట్ అయిపోయింది. అవునండి, నాకు ఒక డౌటు. సండే వస్తే చాలు ఏదో ఒక స్పెషల్ వండుకొని తినాలి అనిపిస్తుంది. సండేనే ఎందుకు స్పెషల్గా వండుకొని తినాలి, డైలీ వండుకొని తినొచ్చు కదా అని చాలామందికి డౌట్ ఉండొచ్చా? నాకైతే చాలా డౌట్లు అండి. మీకేమన్నా అలా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అంటే ఎందుకు సండే రోజే వండుకోవాలి అని, డైలీ వండుకోవచ్చు కదా అనే డౌట్ నాకు అంతే. సో మా దగ్గర అయితే బగారా రైస్ అయితే బగారా రైస్ అయితే ఇలా చేసుకుంటున్నాము మేము. అంటే ఎవరికి నచ్చినట్టయితే వాళ్ళు చేసుకుంటారు. నాకైతే సింపుల్గా ఉండటమే ఇష్టం అండి. ఎందుకంటే దాంట్లో ఎక్కువగా అది ఇలాచీలు, లవంగాలు, దాల్చిన చెక్కలు ఇక ఎక్కువ ఉండొద్దండి, లైట్గా ఉండాలి బగారా రైస్లో. సింపుల్గా ఉంటేనే బాగుంటుంది. నాకే కాదండి, మా ఇంట్లో వాళ్ళకు కూడా ఎక్కువ అవన్నీ వేయడం నచ్చదు. అందుకనే బగారా రైస్ ఇలా సింపుల్గా అయితే చేసుకుంటాము మా ఇంట్లో. బగారా రైస్ అది ఈ పౌడర్ ఏంటనుకుంటున్నారా? ఆ పౌడరు బిర్యానీ మసాలా పౌడరు. చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. అంతలోపు అయితే నేను ఆనియన్ కట్ చేసుకున్నాను వాటర్ మరిగేంత వరకు. వాటర్ అయితే మరిగిపోయినాయి. నేనైతే రైస్ను మంచిగా 2 సార్లు వాష్ చేసుకొని వాటర్లో అయితే వేసాను. అన్నం అయితే ఇక్కడ రెడీ అవుతుందండి. ఆల్రెడీ అన్నం అయితే రెడీ అయింది. అంతలోపు నేనైతే ఆనియన్ అయితే కట్ చేసి పెట్టుకున్నాను కదా ముందుగానే. ఇప్పుడు కర్రీకి రెడీ చేసుకుంటున్నాను. ఆల్రెడీ కర్రీకి అన్నీ రెడీ చేసి కర్రీ అయితే చేస్తున్నాను. ఎగ్ కర్రీ కూడా అండి ఎంత సింపుల్గా చేసుకుంటామో చూడండి మీరు. ఎక్కువ కాదండి, అన్నీ ఎక్కువ నేను అవి ఇవి ఏమి వేయనండి. అందులో సింపుల్గా 2 పచ్చిమిర్చి వేసి ఆనియన్ ఆయిల్లో మగ్గేంత వరకు మగ్గించుకోవాలండి. మగ్గించుకున్న తర్వాత నేనైతే గుడ్లు అయితే ముందుగానే ఉడకబెట్టి చల్లారబెట్టాను పక్కన. ఆయిల్లో అయితే మగ్గిపోయింది, ఆనియన్ అయితే ఆయిల్లో మగ్గిపోయినాయి. దాంట్లోనే మనము టేస్ట్కి తగ్గట్లు కొంచెం పసుపు, అల్లం వెల్లిగడ్డ వేసుకొని మంచిగా కలుపుకోవాలండి. దాంట్లోనే కొంచెం కారం పొడి టేస్ట్కి తగ్గట్లు వేసుకోవాలి. సాల్ట్ అయితే ఎక్కువైతే వేసుకోవద్దు, ఎంత కావాలో అంత వేసుకోండి. తక్కువైతే తర్వాత కూడా వేసుకోవచ్చు. అందులోనే కొంచెం వాటర్ వేసుకోవాలి. గుడ్లు అయితే చల్లారిపోయినాయి. గుడ్లను పైన పొట్టు తీసేసుకోవాలి. అంత నేనైతే పొట్టు తీసేసుకొని డైరెక్ట్ అయితే ఇప్పుడు గుడ్లను అయితే మధ్యలోకి పచ్చలు కోసేసి దాంట్లో అయితే వేసుకున్నాను. రెడీ అయిపోయిందండి కర్రీ కూడా. ఇప్పుడు మా దగ్గర ఏమేమి వంటలు చేసామో చూసేద్దాం రండి. ఏం వంటలు చేసామండి? ఎక్కువ బగారా రైస్, ఎగ్ కర్రీ చేసాము. అంతకుముందు మేము చికెన్ చేసాము, అది సగం అయిపోయింది, ఇంకా కొంచెం అయితే ఉంది. ఓకేనా ఫ్రెండ్స్? మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? చాలామంది అయితే మన వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ ఫ్రెండ్స్, మన ఛానల్ని సపోర్ట్ చేయండి అందరూ. ఓకేనా ఫ్రెండ్స్? ఇదైతే చికెన్ కర్రీ ముందే అయిపోయింది, కొంచెం అంతా ఉండే. మా వాళ్ళు అయితే ఇప్పుడు తినడానికైతే సిద్ధంగా ఉన్నారు. నేనే తింటాను, ఎలా ఉందో టేస్ట్ చెప్తాను. మీకు మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ప్లీజ్ మన ఛానల్ని అందరు సపోర్ట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్.